వర్షాకాలం వస్తే జలుబు, జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువవుతాయి. ఈ సమయాల్లో రోగనిరోధక శక్తిని బలోపేతంగా ఉంచుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ కాలంలో చాలా మంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలపై దృష్టి పెడతారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఉండే కాట్రువా అనే అద్భుత కూరగాయకు డిమాండ్ ఊహించని స్థాయిలో ఉంటుంది. దీన్ని అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా కొంటుంటారు. మైలాని, కిషన్పూర్ అడవుల్లో దొరికే ఈ కూరగాయ కిలోకి 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు. అంటే సాధారణంగా వర్షాకాలంలోనే ఈ కూరగాయ బయటకొస్తుంది. కాట్రువా చెట్లు అడవుల్లోని బెరడు, టేకు వంటి వాటి వేర్లలో భూగర్భంగా పెరుగుతాయి. వర్షం పడిన తర్వాతే వాటిని తవ్వి తీయడం సాధ్యమవుతుంది. ఇవి స్థానిక గిరిజనులకు ఆదాయ వనరుగా ఉంటుంది. ప్రతి ఏడాది వర్షాకాలం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తారు. వర్షం మొదలైన వెంటనే అడవుల్లోకి వెళ్లి ప్రాణాలు పణంగా పెట్టి ఈ కూరగాయను తవ్వి తీస్తుంటారు. నిజానికి అడవుల్లో నుంచి కాట్రువాను తీయడం నిషేధం. అయినా ప్రోటీన్ రిచ్ కూరగాయ కావడంతో గ్రామస్తులు అటవీ శాఖ సున్నిత సహకారంతో తవ్వడం, వీటిని తీసి అమ్ముతుంటారు. ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి వందల మంది దీన్ని కొనేందుకు వస్తారు. కాట్రువాను శాకాహారుల మాంసాహారం అని కూడా అంటారు. దీనికి కారణం ఇందులో ప్రోటీన్ మోతాదు ఎక్కువగా ఉండడమే. మాంసాహారం తినని వారు సైతం దీన్ని మటన్కు బదులుగా వాడతారు. ధరణ చూసుకుంటే మటన్కు ధీటుగా ఉంటుంది. ఎందుకంటే 1 కిలో మటన్ మార్కెట్ రేటు సుమారు 600 ఉంటే కాట్రువా కిలోకి కనీసం 800 నుంచి మొదలవుతుంది. సాధారణంగా దీన్ని అడవుల నుంచి తవ్వడం చాలా కష్టమని స్థానికులు చెప్తున్నారు. కాట్రువా వేర్లను భూగర్భంలో నుంచి తవ్వి తీయాల్సి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయో గుర్తించడం కూడా ముఖ్యమని గిరిజనులు అంటున్నారు. దాన్ని వెతకడం ఎంతో కష్టమైన పని అంటున్నారు. ఈ కూరగాయను సూప్లా, కూరలా తరిగి ఫ్రై చేసి తింటారు. వర్షాకాలంలో శరీరానికి కావలసిన పోషకాలు అందించడానికి ఇది అద్భుతం అంటున్నారు. కానీ అడవిలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది.